मरकज़ी वज़ीर कानकनी जी किशन रेड्डी मरकज़ी वज़ीर बंडी संजय के हमरा कौमी ही नहीं बल्कि आलमी सतह पर शोहरत याफ्ता हॉस्पिटल में शुमार किया जाने वाला मेडिकोर ग्रुप ऑफ हॉस्पिटल्स के 24वें यूनिट का सिकंदराबाद में इफ्तिताह अंजाम दिया। मेहमान खुसूसी में रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर, कंटोनमेंट MLA श्री गणेश, मेडिकोर ग्रुप ऑफ हॉस्पिटल्स के जिम्मेदारान व दीगर मौजूद थे। मेडिकोर मल्टी लेवल हॉस्पिटल 300 बेड्स पर मुश्तमिल है। मेडिकोर ग्रुप ऑफ हॉस्पिटल्स कौमी सतह पर सेहत के शोबे में नुमाया खिदमत अंजाम दे रहा। तकरीब में मेडिकोर हॉस्पिटल के इंडिया चेयरमैन व मैनेजिंग डायरेक्टर डॉक्टर G अनिल कृष्णा ने मेहमानान का इस्तकबाल किया और अख्ताम पर इजहार तशक्कुर किया। तकरीब में मेहमानान की तैनीत, शालपोशी, गुलपोशी की और मोमेंटो हवाले किया गया। उन्होंने बताया कि मेडिकोर हॉस्पिटल्स कौमी सतह पर तिब्बी दुनिया में एक मारूफ और नेक नाम हॉस्पिटल है, जहां तमाम तरह की तिब्बी सहूलतें फराहम की गई हैं। तमाम शोबों के माहिर डॉक्टर्स खिदमत अंजाम दे रहे हैं। तमाम तरह के मॉडर्न टेक्नोलॉजी, मिशनरी व दीगर आलात से मुज़य्यन किया गया है। उन्होंने इस सिलसिले में मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। व्यूअर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बका को यकीनी बनाया जा सके। హాస్పిటల్ ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది। మన యూనియన్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అండ్ స్టేట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఆ మెడికవర్ హాస్పిటల్ని ఇనాగరేట్ చేయడం జరిగింది। సో ఈ హాస్పిటల్ ఇది 350 బెడెడ్ హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి। సో అలాంగ్ విత్ ఉమెన్ అండ్ చైల్డ్, సో మెయిన్గా ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్, కార్డియాలజీ, కార్డియక్ సర్జరీ సర్వీసెస్, నెఫ్రాలజీ, యూరాలజీ సర్వీసెస్ అండ్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్, కంప్లీట్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్ సర్వీసెస్। సో అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి। సో ఇక్కడ ఈ సికింద్రాబాద్ ప్రజలకి మేము ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో రావడం జరిగింది। సో అదే అంటే వరల్డ్ క్లాస్ క్వాలిటీతో సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈరోజు సికింద్రాబాద్లో 350 పడకల హాస్పిటల్, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది। హానరబుల్ మినిస్టర్ ఫర్ మైన్స్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగినది। సో యాజ్ సచ్ మెడికోర్ హాస్పిటల్ది తెలంగాణలో ఇది 8వ హాస్పిటల్, హైదరాబాద్లో అయితే సికింద్రాబాద్లో కలిపి ఇది 4వ హాస్పిటల్। సో మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేస్తాం। మేము ఫస్ట్ మా జర్నీ ఆఫ్ హెల్త్ కేర్లో 2011లో మనం కార్డియాక్ హాస్పిటల్ ఇక్కడనే స్టార్ట్ చేసాం। మళ్ళీ 2015లో వేరియస్ రీజన్స్ వల్ల మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో స్టార్ట్ చేసాం। మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి రావడం, ఈ ప్రాంతంతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది। సో ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు మేము బెటర్ హెల్త్ కేర్ విత్ ఏ ట్రాన్స్పరెంట్ వే అందిస్తామని